హాయ్ అందరికీ వెల్కమ్. ఈరోజు భలే సరదాగా ఉండబోతోంది. ఎందుకంటే మనం ఒక యానిమల్ ఫామ్లో అడ్వెంచర్కి వెళ్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, పదండి స్టార్ట్ చేద్దాం. సరే, మన అడ్వెంచర్ని ఈ ఫన్నీ క్వశ్చన్తో మొదలు పెడదామా? అబ్బో, ఇక్కడ చూడండి, ఈ పప్పీలన్నీ ఎంత ముద్దుగా ఉన్నాయో. పైకి వీటన్నిటినీ కలిపి ఒకే గ్రూప్గా పిలవాలంటే ఆ గ్రూప్కి ఒక పేరుంటుంది కదా. ఏమంటారో తెలుసా? కాస్త ఆలోచించండి. అసలు విషయమేంటంటే, ఇలా జంతువులు, మనుషులు లేదా వస్తువుల గ్రూపులకి ఒక స్పెషల్ సీక్రెట్ వర్డ్ ఉంటుందన్నమాట. ఈరోజు మనం ఆ సీక్రెట్ వర్డ్స్ ఏంటో తెలుసుకుందాం. సో, మనం వెతుకుతున్న ఆ సీక్రెట్ వర్డ్ పేరే సామూహిక నామవాచకం. దీన్నే ఇంగ్లీష్లో కలెక్టివ్ నౌన్ అంటారు. అంటే సింపుల్గా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, యానిమల్స్ లేదా థింగ్స్కి ఇచ్చే ఒక స్పెషల్ పేరన్నమాట. అంతే, చాలా సింపుల్. అంటే చాలా వాటిని కలిపి ఒకే ఒక్క పేరుతో పిలుస్తాం. భలే ఉంది కదా. సో, మనం మొదట అడిగిన ప్రశ్నకు ఆన్సర్ ఏంటంటే, ఒక గ్రూప్ ఆఫ్ పప్పీస్ని ఎ లిటర్ ఆఫ్ పప్పీస్ అంటారు. ఆ లిటర్ అన్నదే మన కలెక్టివ్ నౌన్. వావ్, మన ఫస్ట్ సీక్రెట్ వర్డ్ ఏంటో కనిపెట్టేశాం. సరే, పదండి ఇప్పుడు ఫామ్ లోపలికి వెళ్ళి కొన్ని యానిమల్స్ని కలుద్దాం. ఇది ఒక క్విజ్ లాంటిది. మనం చూసే ప్రతి యానిమల్ గ్రూప్కి పేరేంటో గెస్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా? అదిగో అక్కడ చూడండి, కొన్ని ఆవులు గడ్డి మేస్తున్నాయి. మరి ఇంతకీ ఆ ఆవుల గుంపును ఏమని పిలుస్తారో గెస్ చేయగలరా? ఆలోచించండి. ఎస్, కరెక్ట్. ఆవుల గుంపుని మందా అంటారు. ఇంగ్లీష్లో అయితే అ హర్డ్ ఆఫ్ కౌస్. భలే, మన రెండో కలెక్టివ్ నౌన్ కూడా నేర్చేసుకున్నాం. ఓహ్, ఒక్కసారి పైకి చూడండి, ఆకాశంలో పక్షులు ఎగురుతున్నాయి. మరి పక్షుల గుంపునేమంటారో మన టూర్లో ఇది నెక్స్ట్ క్వశ్చన్. అవును, పర్ఫెక్ట్. పక్షుల గుంపుని ఏ ఫ్లాక్ ఆఫ్ బర్డ్స్ అంటారు. ఎంత బాగున్నాయో కదా అన్నీ కలిసి అలా ఎగురుతుంటే. ఆ సౌండ్ వింటున్నారా? అదిగో, ఆ పూలతోట దగ్గర చాలా తేనెటీగలున్నాయి. మరి ఈ తేనెటీగల గ్రూప్ని ఏమని పిలుస్తాం? జాగ్రత్త, వాటిని అ స్వామ్ ఆఫ్ బీజ్ అంటారు. అంటే తేనెటీగల దండు. ఆ పేరు వింటేనే అవి ఎంత యునైటెడ్గా ఉంటాయో అర్థమవుతోంది కదా. పదండి, ఇప్పుడు మనం చెరువు దగ్గరికి వెళ్దాం. అక్కడ చూడండి, నీళ్లలో చేపలు ఈదుతున్నాయి. మరి చేపల గుంపుకు కూడా ఒక స్పెషల్ పేరుంది. ఏంటో తెలుసా అది? ఇది చాలా ఫన్నీగా ఉంటుంది. వాటిని ఏ స్కూల్ ఆఫ్ ఫిష్ అంటారు. అవును, నిజమే, చేపల పాఠశాల. అంటే చేపలు కూడా స్కూల్కి వెళ్తాయన్నమాట. భలే ఉంది కదా. ఓకే, ఒక్క నిమిషం బ్రేక్ తీసుకుందాం. మనం ఇప్పటిదాకా ఏం నేర్చుకున్నామో ఒకసారి ఫాస్ట్గా రివైజ్ చేద్దామా? ఆవులు హెర్డ్, పక్షులు ఫ్లాక్, తేనెటీగలు స్వార్మ్, మరి చేపలు స్కూల్. సూపర్బ్! పదండి మన టూర్ కంటిన్యూ చేద్దాం. వావ్, అటు చూడండి, కాస్త దూరంలో అక్కడ సింహాలున్నాయి. మరి సింహాల గుంపును ఏమంటారో గెస్ చేయండి. దీని పేరు చాలా పవర్ఫుల్గా ఉంటుంది. వాటిని ఏ ప్రైడ్ ఆఫ్ లయన్స్ అంటారు. అంటే సింహాల గర్వం. వాటి గంభీరమైన నడకకి, ఆ లుక్కి పర్ఫెక్ట్ పేరు కదా. ఈ వర్డ్ గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. ఇప్పుడు ఆ చెట్ల వైపు చూడండి, కోతులు ఎలా గెంతుతున్నాయో, అల్లరి చేస్తున్నాయో. సరే, మన యానిమల్ క్విజ్లో లాస్ట్ క్వశ్చన్ ఇదే. కోతులు గుంపును ఏమంటారు? వాటిని ఏ ట్రూప్ ఆఫ్ మంకీస్ అంటారు. కోతుల దండు. సోల్జర్స్ ట్రూప్లాగే ఇవి కూడా ఎప్పుడూ ఒక గ్రూప్గానే తిరుగుతాయి. అయితే ఈ కలెక్టివ్ నౌన్స్ కేవలం యానిమల్స్కి మాత్రమే ఉండవు. మనం రోజూ చూసే వస్తువులకు కూడా ఇలాంటి స్పెషల్ గ్రూప్ పేర్లున్నాయి. అవేంటో కొన్ని చూద్దామా? ఉదాహరణకి, అ బంచ్ ఆఫ్ కీస్ అంటే తాళాల గుత్తి, అ డెక్ ఆఫ్ కార్డ్స్ అంటే కార్డ్ల కట్ట, అ బేల్ ఆఫ్ కాటన్ అంటే పత్తిబేలు, ఇంకా అ క్లాస్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే విద్యార్థుల తరగతి. చూసారా, ఇవన్నీ కూడా కలెక్టివ్ నౌన్సే. సో ఈ కాన్సెప్ట్ మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని డిస్క్రైబ్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. అద్భుతం! ఈ ఫామ్ అడ్వెంచర్ తర్వాత మనమంతా కలెక్టివ్ నౌన్స్లో ఎక్స్పర్ట్స్ అయిపోయాం. ఈ క్విజ్లో అందరూ చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. ఈరోజు మన అడ్వెంచర్లో పప్పీస్ దగ్గర నుంచి స్టూడెంట్స్ వరకు మొత్తం 12 కొత్త అద్భుతమైన పదాలు నేర్చుకున్నాం. ఇది నిజంగా సూపర్ అచీవ్మెంట్. వెళ్లే ముందు మీకోసం ఒక ఫైనల్ ఫన్ క్వశ్చన్. రాత్రిపూట మెలకువగా ఉండే తెలివైన గుడ్లగోపల గుంపుని చూస్తే వాటి గ్రూప్ని ఏమని పిలుస్తారో తెలుసా? దేని గురించి ఆలోచిస్తూ ఉండండి. మన నెక్స్ట్ అడ్వెంచర్లో కలుద్దాం.